హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్పీగా తీయగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పువ్వుల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 2 గ్లాసులు మైదా పిండి తీసుకోవాలి, 1 గ్లాసు పంచదార పొడి తీసుకోవాలి, ఒక అర గ్లాసు వరిపిండి అంటే బియ్యం పిండి తీసుకుని బాగా పలసగా కలుపుకోవాలి. దోసల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని అంతటిని విస్కర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా చాలా చక్కగా కలుస్తుంది. చూడండి, వాటర్ ఎక్కువే పడుతుందండి, మైదా పిండి కదా. ఈ పిండిని అంతటిని కలిపి పెట్టుకున్న తర్వాత బాణీలో ఆయిల్ వేసుకుని వేడయిన తర్వాత ఈ పువ్వుల గుత్తులు ఉంటాయి కదా, ఇవి కూడా బాగా వేడవ్వాలండి. ఇవి వేడైతేనే మనం పిండిలో ముంచినప్పుడు తొందరగా పిండి సపరేట్ అయిపోతుంది అనమాట ఈ పువ్వుల గుత్తు నుంచి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చిన్న గిన్నెలో వేసుకోవాలి పిండి. ఇలా ముంచి ఆయిల్లో వెంటనే పెట్టి ఇలా ఊపితే పువ్వు సపరేట్ అయిపోతుంది. మళ్ళీ అలా చూపిస్తాను చూడండి. అలా అంటే చక్కగా విడిపోయింది చూసారా. అలా అయ్యేంత వరకు కూడా పువ్వులు కలర్ వచ్చిన తర్వాత ఈ స్టీల్ స్ట్రాతో తీస్తున్నాను నేను. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఎంతో క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్